निजामाबाद के स्नेहा सोसाइटी की स्कूल में 5वीं क्लास पढ़ने वाले 12 साल नाबीना बच्चा विकास नायक ने जज्बे और हिम्मत की एक मिसाल कायम की है। गंधारी मंडल कामारेड्डी जिले के लोका टांडा का रिहायशी विकास नायक, जो 3 साल की उम्र में बेनाई से महरूम हुआ, अपनी वालिदा, दादा दादी और बड़ी दादी के साथ गुजारा कर रहा है। इसकी ख्वाहिश है कि वो तालीम मुकम्मिल करके कलेक्टर बने और अपनी फैमिली की बेहतर कफालत करे। विकास नायक ने अपनी मुश्किलात के बावजूद पायदार हौसला दिखाया और यूट्यूब चैनल खोलकर अपनी सलाहियतें, पुराने देवमलाई किस्से और कार्टून किरदारों के डायलॉग्स अवाम के सामने पेश करने की ख्वाहिश जाहिर की। इस दौरान इसके वालिद की सेहत खराब हो गई और दोनों गुर्दे फेल हो चुके हैं, जिसकी वजह से तकरीबन 6 लाख रुपये खर्च और 1 लाख रुपये सूद जमा हो गया था। विकास नायक ने कांग्रेस कायद जगारेड्डी से माली इमदाद की अपील की थी, जिस पर फौरी तौर पर जगारेड्डी ने न सिर्फ 7,50,000 रुपये नकद फराहम किए, बल्कि नया स्मार्टफोन और यूट्यूब चैनल बनाने में भरपूर माविनत की यकीन दहानी भी करवाई। जगारेड्डी ने विकास नायक की गैर मामूली सलाहियतों की तारीफ करते हुए कहा कि इसकी मेहनत और हिम्मत को सलाम पेश करते हैं और इसे भरपूर सपोर्ट फराहम करेंगे। ఆయన ఇంత అడగాలని 6 లక్షలు అడగాలని రాలేడు కానీ అంతే కదా, ఇక ఎట్లా అడుగుతాడు, 20 అడగలేడు కదా, అంతేనా? సరే, ఇక మనకింద అలవాటు కదా, ముందు రాగానే అసలు సమస్య ఏంది, ఎంత అంత అడుగుతా ఇవన్నీ చెప్పాడు. చెప్పినప్పుడు సరే నేను అతని మాట కూడా ఇచ్చేసిన. సరే, ఇప్పుడు కంఠం ఉంది, మంచి పాటలు పాడుతున్నాడు. అచ్చా, ఇంకో ఇతను ఏమన్నాడంటే, బాగా ఇంటర్వ్యూ చేసినాం ఇప్పటిదాకా, వీడియోస్ కూడా ఉన్నాయి. నువ్వు ఏంది నీ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఈ 6 లక్షల అప్పు ఆ మిత్తితోటి అటు ఇటు కలుపుకుంటూ 7 లక్షలు ఇది క్లియర్ చేసుకుని మళ్ళీ అప్పు చేయము అని అన్నాడు, అంతేనా? మళ్ళీ అప్పు చేయను అని తన మాట. తర్వాత పాటలు పాడి ఆ సంపాదనతోటి తల్లిని తండ్రిని పోషించుకుంటా, తర్వాత చదువుతూ కలెక్టర్ అయి తల్లిదండ్రులను చూసుకుంటా పెంచుకుంటా, అది అతని లైన్, అంతేనా? అతని గోల్, అది ఇది అతని గోల్. కలెక్టర్ కావాలనేది అతని గోల్. అది మన అలవాటు ఏంటంటే, ఎవరైనా వచ్చి అడిగితే ఇక ఏదో మొక్కుబడిగా ఏదో మనం ఏదో 50 చేతులు పెట్టి 1 లక్ష చేతి పొడి అన్నాం కదా, ఇస్తే సమస్య పరిష్కారం చేయాలి. మన లైన్ ఎప్పుడు గట్లే ఉంటుంది. నేను ఒక లైన్ తీసుకుని ఏంటంటే, నేను చెప్పిన ఇక 6 లక్షలు అప్పు కట్టుకో, ఆ పైసలు అరేంజ్ చేస్తా, ఆ 1 లక్ష కూడా ఇంట్రెస్ట్ ఇస్తా, 7 లక్షలు ఇస్తా, తీసుకుపోయి చేసుకో, ఇంకో 50,000 ఎక్స్ట్రా ఇస్తా. ఎందుకు ఇస్తా చెప్పాలా? విన్నావా వికాస్? 6 లక్షలు అప్పు కట్టుకో, ఇస్తున్నా, ఇంకో 1 లక్ష ఎక్స్ట్రా ఇస్తున్నా, మిత్తులు కట్టేసేయి. ఇంకా 50,000 ఎందుకు ఇస్తున్నా అంటే, నువ్వు ఏదో దీక్ష అన్నావు కదా, ఏం దీక్ష? శివుంది భోజనం పెడతా, దానికి ఒక 50,000 ఎక్స్ట్రా ఇస్తున్నా, సరేనా? నువ్వు మళ్ళీ దానికి 50,000 మళ్ళీ ఏమన్నా అడగాల్సిన అవసరం లేకుండా అప్పు పోతుంది, ఇంట్రెస్ట్ 1 లక్ష పోతుంది. శివదేవుడు ఆయన హనుమాన్ దేవుని దగ్గర నైవేద్యం పెట్టి 10 మందికి భోజనం చేపిస్తావు, అంతే కదా నీ లైన్. గా ఆ 50,000 కూడా ఇస్తున్నా, నీకు 7.5 లక్షలు ఇస్తున్నా. ఇక జాగ్రత్తగా. అచ్చా, ఇంకోటి, ఇక నీకు ఆ ఫోన్ కూడా ఇప్పించినా కదా, నువ్వు యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టుకునే ప్లాన్ చేయను.